మీ పరిశుద్ధమైన నామానికి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, అనేక గ్రామాల నుంచి తండ్రి మమ్మల్ని ఇక్కడ నడిపించిన విధానాన్ని బట్టి మీకు మీ పిల్లలు సహోదరులు తండ్రి, నేను మీ మాటలు మాట్లాడుతుండగా మీ సహాయం దయచేయండి ప్రభా. మాకందరికీ తండ్రి ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభా తండ్రి ఈ కార్యక్రమం గొప్పగా ఘనముగా మీకే మహిమకరముగా జరగడం సహాయం చేయండి. ఇదిగోనైనా ప్రతి బిడ్డ మాట్లాడి మాటలో తండ్రి మీ అర్థాన్ని కలిగించి ప్రభా తండ్రి అనేక హృదయాలను తోసుకోవడానికి సంపాదించుకోవడానికి దైవ సేవకులు గాబ్రియల్ గారు యవన ప్రాయంలో సంవత్సరాలు చేస్తున్నారు. అయ్యగారిని పరిచయం చేస్తున్నారు. అందరూ వందనాలు చెబుతామా? అందరికి వందనాలు. ఆయన పరిచర్య బహుగా ఫలించాలని నిత్యం ప్రార్థన చేద్దాం. మనకు ముందుగా ఉండి ఈ దినం నడిపిస్తారు కాబట్టి అందరూ అయ్యగారిని ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాం. యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చడన్నా, పవిత్ర జీవం తెచ్చడన్నా. చరిత్రలోనికి వచ్చడన్నా, పవిత్ర జీవం తెచ్చడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించు ఆదుకోను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించు ఆదుకోను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. ఈ పాపం అనేది ఎలా పోతుందని మనం ఆలోచించినప్పుడు బాప్తిస్మ ద్వారా పాపం కడగబడుతుంది. ఎవరైతే నీటి ద్వారా బాప్తిస్మ తీసుకుంటారో వారి పాపాలు కడగబడతాయి. ఈ బాప్తిస్మ ఇచ్చేవారు పాపాలు కడగలేరు, కానీ పాపం నీలో ఉన్న పాపం నాలో ఉన్న పాపం మనమందరము ఒక మార్గం గుండా ప్రయాణం చేయాలి. పూర్వీకులు పెద్దలు మనకు చెప్పారు ఏ మార్గం గుండా మనం నడాలో, ఏ మార్గం గుండా మనం ప్రయాణం చేయాలో. పెద్దలు చెప్పలేదు, పూర్వీకులు చెప్పలేదు, ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు ప్రియులారా. అయితే మీ మధ్యకు ఎందుకు వచ్చామంటే ఒక మార్గం ఏర్పడి ఉంది, ఓ మార్గం సిద్ధం చేశాడు. ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తే
పెద్దల పూర్వీకులు అంటారు, పుణ్యం చేస్తే పుణ్యలోకానికి వెళ్ళిపోతాం, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాం అని చెబుతూ ఉంటారు. ఆ అవకాశం మరి పుణ్యకార్యాలు చేసిన వాళ్ళకి అవకాశం లేదంటే అది బైబిల్ చెప్పాలి, మేము చెప్పకూడదు ప్రియులారా. బైబిలే చెప్పకుండా మనం తప్పించుకోవాలంటే ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నప్పుడే క్రీస్తుని అంగీకరించి ఆయన నా పాపం నిమిత్తం బలి అయిపోయాడు, మరలా ఆయన 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచాడు, ఆ పునరుద్ధానం మనకి కూడా ఉంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంతమంది ఈ గ్రామానికి రావడానికి కారణం ఏంటి అని మనం అందరూ, ఈ గ్రామంలో ఉన్న వారందరూ ఆలోచించినప్పుడు పునరుద్ధానం ఉందంట, అది నేను తెలుసుకోవాలి, నా పాపం తీయడానికి ఒక రక్షకుడు వచ్చాడట, నేను తెలుసుకోవాలి ఆయన కోసం అని మీరు నమ్మితే నిజంగా మీ దగ్గరలో ఉన్న చర్చలకు వెళ్ళండి. అనేక సంగతులను, అనేక మాటలను మీరు తెలుసుకొని మీరు క్రీస్తునందు జీవించాలని ఇప్పటికే మనం చాలా ఆలోచన చేశాం. ఇప్పటికే మనం సంవత్సరాలు మనం వేసుకుందాం. అయితే ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 10, 20 అంటే 60, 70. ఈ 50 సంవత్సరాలు మనం ఆలోచించినప్పుడు ఇంకా 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ మన మధ్యన ఉన్నాయి. ఈ 50 సంవత్సరాలు ఎవరి కొరకు బ్రతికారు మీరు? మీ కొరకు, మీ పిల్లల కొరకు బ్రతికారు. బ్రతకడం మంచిదే, కానీ బ్రతికిన మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామనేది నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్తామనేది తెలుసుకోవాలి. అందరూ అంటారు చనిపోయిన తర్వాత పుణ్యలోకానికి వెళ్ళిపోతాం. కొంతమంది ఏమంటారంటే ఈ భూమి మీద మనకు ఎంత కాలం అయితే మనం బ్రతుకుతామో ఉన్న ఈ కాలంలోనే సుఖించాలి, జీవించాలి, అనుభవించాలి, మరణించాలి. ఇది నేటి సమాజం. అది కాదు ప్రియులారా. ఈ 60-70 సంవత్సరాల్లో నువ్వు జీవించే జీవిత కాలంలో ఈ భూమి మీద కొద్ది కాలం మనం ఉంటాం. ఇప్పుడు 50 సంవత్సరాలు మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన మధ్యన ఉన్నాయి. మరి నిన్ను దేవుడు పుట్టించాడు కదా, దేవుడు నిన్ను సృష్టించాడు కదా. తల్లి గర్భంలో 9 నెలలు నువ్వు ఉమ్ము నీటిలో ఉండినప్పుడు నిన్ను ఆ ఉమ్ము నీటిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఒక శిశువుగా నిన్ను బయటకు పడేశాడు కదా. ఈ 9 నెలల్లో నువ్వు నీటిలో ఉన్నప్పుడు నీకు ఆయుష్ను, ఆరోగ్యమును, నీకు ఊపిరినిచ్చింది ఎవరు? ఏ మనుషుడైనా ఆలోచిస్తున్నాడంటే ఎవరో ఆలోచించడం లేదు, ఎవరు దీనికోసం పట్టించుకోవట్లేదు. మరి ఈ 9 నెలలు ఉమ్ము నీటిలో ఉండిపోయిన నిన్ను నీకు ఊపిరి ఆడేటట్టు చేసింది ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, మీ చుట్టాల, మీ రక్త సంబంధుల అంటే మనం ఆలోచించినప్పుడు ఎవరు నీ లోపలికి వచ్చి ఎవరు చేస్తారు? నీ లోపల ఎవరు కనిపెట్టారు? నీ లోపల ఉమ్ము నీటిలో ఉన్నావో, ఆ ఉమ్ము నీటిలో నువ్వు జీవిస్తున్నావు అని ఎవరు చూసి వచ్చారు? స్కానింగ్ల ద్వారా మనకు తెలుస్తుందని అంటారా? మీరు ఆలోచించిన ప్రియుల, స్కానింగ్ ద్వారా శిశువు ఎలా ఉందో తెలుస్తుంది తప్ప శిశువుకి శిశువుకి ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారు? తల్లి తినిస్తుందండి, భోజనం చేస్తుంది, శిశువుకి వెళ్ళిపోతుంది అని అంటారు. మరి శిశువు ఇప్పుడైతే మీరు బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఒక 5 నెలలు వచ్చిన తర్వాత భోజనం పెడతారు, ఇడ్లీ పెడతా ఉంటారు. మరి 9 నెలలు కడుపులో ఉన్న వారికి నువ్వు పెడుతున్నావా? తినిపిస్తే తిండు. అలాంటిది లోపలున్న ఆ శిశువు, ఆ పిండానికి ఎలా ఆహారం పంపిణీ చేశారనేది మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు వెనకాల. నీ కడుపులో ఉన్న శిశువును, ఆ శిశువు మానవ ఆకారాన్ని ధరించుకోవడానికి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ప్రభు అయిన రక్షకుడు యేసు ప్రభు. ఎవరైతే దేవుడు నా వెనకాల నుండి నన్ను నడిపించి ఈ 9 నెలలు నన్ను బయట పెట్టిన తర్వాత శిశువుగా నన్ను ఒక కుమారుడిగా తయారు చేసి, కుమారుడిగా ఉన్న నన్ను యవనస్తుడిగా తయారు చేసి, యవనస్తుడిగా ఉన్న నన్ను యవన కాలంలోకి వచ్చిన తర్వాత, యవన కాలంలో ఉన్న తర్వాత నేను వృద్ధాప్యంలోకి వచ్చాను. ఇంతగా నన్ను వయసునిచ్చి, ఆయుష్నిచ్చి నన్ను పొడిగిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నారు అని ఏ మనుషుడు ఆలోచించలేకపోతున్నారేంటి ప్రియులారా? నువ్వు ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని నీకు తెలుస్తుంది. దేవుడు అంటే మర్చిపోయిన సమాజం నేటికి కనబడుతుంది. నిజంగా ఈ ప్రకృతిని తయారు చేసింది దేవుడు. ఈ ప్రకృతిని తయారు చేసి నువ్వు అనుభవించాలని ఇచ్చింది దేవుడు. నీకు తల్లిదండ్రిని ఇచ్చింది దేవుడు. వారికి తల్లిదండ్రిని ఇచ్చింది దేవుడు. వారి తల్లిదండ్రులు దేవుడే ఇవ్వాలి, ఎవ్వరు ఇవ్వలేరు ప్రియులారా.
అలాగే మీరు అర్థం చేసుకొని దేవుణ్ణి నమ్మగలిగితే, నిజంగా మీరు బాప్తిజం తీసుకొని ప్రభులోనికి మన పాపాలన్నీ కడుక్కొని ప్రభులో మీరు జీవించగలిగితే నిత్యమైన ఆ స్వర్గం అనే పరలోకానికి మనం అందరం చేరుకోవాలని ఈ రోజు మేమందరము కూడుకొని ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి మాటలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనం అందరము స్వర్గానికి వెళ్ళిపోవాలి. అదే మన కాన్సెప్ట్, అదే మన మార్గం గుండా మనం ప్రయాణం చేసినట్లయితే మీరు కూడా చెయ్యాలని, మీరు కూడా ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలని మిమ్మల్ని వేడుకుంటూ మా సువార్త టీం తరఫున మీ అందరికీ, గ్రామంలో ఉన్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీరు నమ్మి బాప్తిస్మ పొంది రక్షింపబడాలని మేము ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. See
బట్టి మనం దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందామండి. మనం పాపులం కదా, దేవుడు మన కోసం వచ్చాడా, నిజంగా మన కోసమే మరణించాడని మనం అనుకున్నట్టయితే, దేవుడు మనం పాపం చేసాం కదా, ఎంతో పాపలం కదా, మనం పరలోకానికి వారసులమా అన్న అనుమానం మనకు ఉంటే దేవుడు మన కోసం వచ్చి మన కోసం సిలువలో మరణించాడండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుడికి వందనాలు చేసుకుంటున్నామండి. మనం చిన్న చిన్న వాటికి చిన్న తప్పుల కోసం మనం లోబడిపోతుంటామండి. ఏదైనా చిన్న తప్పు కొన్ని నిమిషాలు వచ్చే ఆనందం కోసం, చిన్న ఆనందం కోసం మనం లోబడిపోతూ ఉంటామండి. కాకపోతే మనం ఈ చిన్న టైంలో వచ్చే ఆనందం కోసం కాకుండా మరణించిన తర్వాత మనం ఏమవుతామండి, మన మార్గం ఎటు మరణం తర్వాత అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే, మనం చేసే తప్పులకు కానీ మనం చేసే పాపానికి కానీ దేవుడు మనల్ని క్షమిస్తాడా అని మనం ఆలోచించినట్టయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడండి. క్షమాగుణం ఉన్న దేవుడు. అందుని బట్టి మనం దేవుడికి వందనాలు స్తోత్రం చెల్లించుకోవాలండి. దేవుడు మనల్ని తర్వాత మనం ఈ పాపం చేసాం కదా, మనం ఇంత పాపంలో బ్రతకాం కదా, చెప్పలేనండి పాపాలు చేసాం, నిజంగా దేవుడు క్షమిస్తాడంటే ఖచ్చితంగా క్షమిస్తాడండి. మన తర్వాత మరి ఏం చేయాలి అన్నట్టయితే దేవుళ్ళు మన పాపాలను ఒప్పుకుని దేవుడి దగ్గర పాపాలను ఒప్పుకోవాలండి. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అలాగే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడి సేవ, ఇంతమంది మేము ఏకంగా కూడి ఇక్కడికి వచ్చి దేవుడి సేవ చేస్తున్నాం అంటే దేవుడి ఉచితమైన కృప అండి. ఇంత సేవలో మొత్తంలో దేవుడు ఉన్నందుకే దేవుడికి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నామండి. దేవుడు మా ద్వారా చిన్న వాక్యాన్ని మేము పలికినప్పుడు మా వాటిలో ఒక్క మాట మీరు పలికినాను, అది దేవుడికి వందనాలు. దేవుడి మాట ఒక్క మాట మీరు విని అది మీ జీవితంలో ఆచరించడం, దాన్ని బట్టి మేము చాలా ఆనందపడతామండి. ఇంతమంది వచ్చారు కదా, మాలో మీ అందరిలో ఒక్కళ్ళు మారినా కూడా మా అందరికి అది ఎంతో ఆనందం అండి. అలాగే వీళ్ళు యేసు మతం అంటారండి. ఇది మతం కాదండి, మేము బోధించేది ఒక మార్గం అండి. దేవుడు మార్గాన్ని చూపించి వెళ్ళాడండి మనకి. ఇది ఒక మతం కింద మీరు అనుకోవద్దు, ఇది ఒక మార్గం అండి. తర్వాత మనం బ్రతికే బ్రతికంతా దేవుడికి మహిమకరంగా ఉండాలండి. అందుని బట్టి దేవుడికి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నామండి. దేవుడు మనం పాపం కదా, మనల్ని నిజంగా అంగీకరిస్తాడా లేకపోతే మనల్ని నిజంగా ఒప్పుకుంటాడా అని చాలా మందికి అనుమానం ఉందని, మనం చేసే పనులు బట్టి మనం చేసే కార్యాలను బట్టి. కాకపోతే నిజంగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడండి, అన్ని విధాలుగా మనల్ని అంగీకరిస్తాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం పాపాల్లో ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఎన్నో విషయాల్లో నలిగిపోతున్నాం, మనం ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నామని మనం అనుకుంటామండి. కానీ మనందరికంటే ముందుగా మన బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు అన్ని కూడా దేవుడికి తెలుసండి. అన్ని మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో మన సొంత శక్తితో మనం పోరాడినంతసేపు దేవుడు కార్యం చేయడండి. ఒక్కసారి మీ బాధని, మీ ఆవేదనని అంతటిని కూడా దేవుడి మీద, మీ భారం అంతా దేవుడి మీద ఎప్పుడైతే మీరు వేస్తారో అప్పుడే దేవుడు మీ కార్యం చేస్తాడు. మీ గృహంలో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు అన్ని కూడా దేవుడు తీసేస్తాడు. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయాలని కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు దీవించును. ఈ మాటలు ప్రకటించడానికి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఈ తండ్రి పరిసర ప్రాంతాలకు రావడం జరిగింది. ప్రభువా అయినా మీరు మాకు ఏమైతే ఇచ్చి పంపించారో తండ్రి అవి వెదజలుతుండగా ప్రభువా అనేక ఆత్మలు నాయన రక్షించబడడానికి సహాయం చేయమని దేవా, ఇదిగో తండ్రి నీ పనిలో నాయన ప్రతి అడుగుని నాయన మమ్మల్ని నాయన బలపరచమని నాయన ఎందుకు నిమిత్తమై తండ్రి నీవు చెప్పి వెళ్ళావో తండ్రి ఆ మాటలను ప్రభువా నీ ప్రజలకు నాయన దైవజనులు అనేక మంది ఇదిగో ప్రభువా నేను ఒక బృందంగా కూడి ప్రభువా నీ పరిచర్య చేస్తూ ఉండగా తండ్రి ఈ ఆత్మని మా అందరిపైన కుమ్మరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి మంచి నేలను పడిన విత్తనముల వలె తండ్రి ఈ మాటలు అనేక హృదయాల్లో నాయన హృదయాలను తండ్రి మార్చడానికి, అనేకులు రక్షించబడడానికి ఈ ప్రాంతమంతా ప్రభువా రేపటి దినాన్న తండ్రి నీ యొక్క నాయన కవిల్లో చూడడానికి తండ్రి సహాయం చేయమని ఇంకా ముందుకు నడిపించి నాయన ఈ ఆది నుంచి నాయన ప్రారంభం నుండి ప్రభువా ఘనంగా నీ కార్యం జరిగేస్తూ నాయన రాత్రి ముగింపు వరకు తండ్రి మీరు మాకు తోడై ఉండి మీరే మా ముందు మా అధిపతిగా, మా దేవుడిగా, మా తండ్రిగా ఉండి కార్యమంతా నాయన సఫలం చేయమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మరి ప్రభావ మీరు బలపరిచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. రోగములను బాపును
అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు గారి ప్రేమ అంటే చాలా మందికి, యేసుక్రీస్తు అంటే సిలువలో మరణించడం, తిరిగి లేపబడ్డం అంతవరకు తెలుసుకుని అందుకని క్రీస్తుని నమ్మాలి అని అనుకుంటారు. చాలా మంది బయట అడుగుతున్న ప్రశ్నలు, ఏముందని యేసుక్రీస్తు గారు నమ్ముతున్నారు అంటారు చాలా మంది. కానీ నా క్రీస్తు క్యారెక్టర్ రెండు మాటల్లో చెప్పేది కాదు. ఆయన చాలా ఉన్నతమైన క్యారెక్టర్. ఏం చేశాడు ప్రజల కోసం అంటే చాలా గొప్ప మంచి, చాలా ప్రేమను ప్రతి క్షణమైన భూమి మీద నడుస్తున్న ప్రతి క్షణం కూడా ఆయన ప్రేమను అనేకులకు పరిచయం చేయడానికి, ప్రజలకు చెప్పడానికి ప్రతి నిమిషం కూడా ఆయన ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ఆయనకి ఎదురైన ప్రతి సమయంలోనూ, ఎదురైన ప్రతి సందర్భంలోనూ కూడా ఏదో ఒక గొప్ప విషయాన్ని ప్రజలకు చెప్పాలి అని అనుకున్నాడు. అయితే క్రీస్తు గురించి అన్ని విషయాలు అందరికీ తెలియదు. కాకపోతే ఆయన ప్రేమ చాలా ఉన్నతమైంది. ఒక స్త్రీ ఒక మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు గారికి మంచి దాహంతో ఉంటాడు. దాహంతో ఉన్న సమయంలో శిష్యులు భోజనానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యభిచారి అయిన ఒక స్త్రీ యేసుక్రీస్తు గారి దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. అలాంటి సమయంలో దాహానికి నీళ్ళు అడుగుతాడు ఒక సమరయ స్త్రీని. ఒక ఉన్నతమైన క్యారెక్టర్ అయింది. అప్పటికి యేసుక్రీస్తు గారి ఆయన కులంగా, ఆయన యూదుడు కాబట్టి, యూద గోత్రానికి సంబంధించిన వాడు కాబట్టి అనేకుల దగ్గర, సమరయుల దగ్గర మంచినీళ్ళు తాగడం కానీ భోజనం చేయడం కానీ జరిగేవి కాదు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక సమరయ స్త్రీని ప్రత్యేకించి మాట్లాడాలని అనుకుంటూ ఆమెతో మాట్లాడుతూ ఆమె దగ్గర మంచినీళ్ళు అడిగి మంచినీళ్లు తాగి చాలా విలువైన విషయాలు ఆ స్త్రీకి చెప్పడం అనేది జరుగుతుంది. వారి ఇరువురి మధ్య ఒక సందర్భం జరిగినప్పుడు వారి ఇరువురి మాటల మధ్య అక్కడ ఆ స్త్రీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన మాటలకు మారి ఇంటికి వెళ్ళి అక్కడున్న ప్రాంతం మొత్తం కూడా ఆయన మాటలతో, ఆయన ప్రేమకు పాత్రులుగా మారి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా యేసుక్రీస్తు గారి రక్షణలోకి జరుగుతుంది. వీళ్ళరా, ఈరోజు మనం క్రీస్తుని ప్రకటిస్తున్నాం, మనందరం క్రైస్తవులమే. కానీ మనం చూపించే ప్రేమ, మనం చేస్తున్న పనులు అనేకులకు మార్గాన్ని చూపించేవై ఉండాలి. ఒక 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గారు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఈ ఒక్క మాట మాత్రమే కాకుండా మనం చేసే పనులను బట్టి, ఇతరులతో మనం మాట్లాడే విధానాన్ని బట్టి అనేకులు క్రీస్తు గురించి, ఆయన ప్రేమను గురించి అర్థం చేసుకునేవిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని గురించి క్రియారూపకంగా మాటలతోనూ అనేకులను క్రీస్తుకు దగ్గర చేయాలి. ఎందుకంటే క్రీస్తు మనకు నేర్పించింది ఉన్నతమైన జ్ఞానం కాబట్టి, ఎంతో గొప్ప ఉన్నతమైన మన జ్ఞానాన్ని మనకు నేర్పించాడు కాబట్టి అది క్రియారూపంతోనూ లేదా మనం మనసును బట్టి మాటలతోనూ అనేకులను మార్చేవారిగా ఉండాలి. ఇదిగో ప్రభువా, ఈ గ్రామానికి ఇచ్చేశారు. సహోదరి మీ యొక్క వాక్యాన్ని బోధించింది ఇప్పటి వరకును. ఆ వాక్యం ఎంతమందికి అర్థమైందో అది మీకే తెలుసు. ప్రభువా, ఇదిగో తండ్రి, మీరే దేవుడని, మీ ద్వారానే తండ్రి దగ్గరికి మార్గమని, మీ ద్వారా తప్ప మేము ఇంకెవరి ద్వారా ఆ గమ్యాన్ని చేరలేమని ఇక్కడ సువార్త ప్రకటిస్తున్న బృందాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల్ని, పెద్దల్ని, ప్రజలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. వారి వ్యవసాయాలు, పాడి పంటలు దీవించండి నాయన. అందరికీ రక్షణ భాగ్యం. అయితే మేమందరం కలిసి మీ ఊరికి రావడానికి గల కారణం ఏంటంటే అండి, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మేమైతే తెలుసుకున్నామండి. మీకు కూడా తెలియజేయాలని ఆశపడి మా సొంత ఖర్చులతో ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావడం అనేది జరిగిందండి. అయితే ఈ మన యావత్ భూమి మీద, అంటే ఈ భూమి దానంతట అదే కలగలేదండి. ఈ సృష్టి దానంతట అదే కలగలేదు. ఈ సృష్టిని యావత్తు తయారు చేసింది
ఒక దేవుడు, ఆయనే తండ్రి అయిన యెహోవా. ఈ మాటలు మేము తెలుసుకున్నామండి. ఎలా అయితే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమిని సృష్టించింది తండ్రి అయిన దేవుడని, ఆ దేవుడు మనల్ని ఈ భూమి సృష్టించక ముందే మనల్ని ఆయన ఆశల్లోనూ ఊహల్లోనూ మనం తయారు చేసుకుని ఈ భూమి మీదకి పంపించాడని యేసుక్రీస్తు వారు చెప్పారండి. అయితే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి పుట్టింది మొదలుకొని తన దైనందిక జీవితంలో ఎదుగుతూ, అంటే బాల్యం నుంచి ఏమండి పసితనం నుంచి బాల్యం వరకు, బాల్యం నుంచి యవ్వనం వరకు, యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు తన దైనందిన జీవితంలో స్కూల్కి వెళ్తున్నాడు, ఏమండి కాలేజీలకు వెళ్తున్నాడు, అలాగే విశ్వవిద్యాలయాల్లో చదువుతూ, ఏమండి ఉద్యోగం చేస్తూ, ఏమండి చివరి దశకు వచ్చి అసలు ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, అసలు మనం పుట్టడానికి గల కారణం ఏంటి, ఇవేమి తెలుసుకోకుండానే చనిపోతూ ఏమండి తన జీవితం గడుపుతున్నాడు. ఈ భూమి మీదకి ఎందుకు మనం పుట్టడం అనేది జరిగింది, అంటే భూమి మీద మనకులాగే ప్రతి ఒక్కరూ పుడుతున్నారు, ఏమండి బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి అని ఏ ఒక్కరూ ఆలోచించట్లేదండి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళ పిల్లలు స్కూల్లో పాఠాలు వింటున్నారు, చదువుతున్నారు, హోంవర్క్లు రాస్తున్నారు, పడుకుంటున్నారు. మళ్ళీ ఉదయానికి మళ్ళీ మామూలే, స్కూల్కి బయలుదేరాలి, చదువుకోవాలి, హోంవర్క్ చేయాలి, పడుకోవాలి. అలాగే పని చేసుకునేవారు కూడా అంతేనండి. వారి పనులకి క్యారేజీలు పట్టుకుని వెళ్తున్నారు అండి, వస్తున్నారు. మళ్ళీ ఉదయం పడుకున్న తర్వాత ఉదయం లేవగానే మళ్ళీ పనులకు వెళ్తున్నారు, వస్తున్నారు. అలాగే అయిపోతుంది జీవితం అంతా. అసలు ఈ భూమి మీదకి సాధారణంగా ఒక మనిషికి 2 జీవితాలు ఉంటాయండి. శరీరానుసారమైన జీవితం, అలాగే ఆత్మానుసారమైన జీవితం. ఈ శరీరానుసారమైన జీవితంలోనే మనిషి పూర్తిగా తన సమయాన్ని అంతా గడుపుతున్నాడు కాబట్టి, కానీ ఆత్మానుసారమైన జీవితంలో తన సమయాన్ని గడపలేకపోతున్నాడు. ఏమండి ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి అంటే ఆలోచించడం వల్లండి. ప్రతి మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడో ఆలోచించలేకపోతున్నాడు మనిషి. కాబట్టి దేవుడు ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా, దేవుని మాటల ద్వారా ఎన్నో మాటలు చెప్పాడు. అయితే మనిషి ఈ లోకానుసారంగానే బ్రతుకుతూ అపవాది చేతిలో పడిపోయి తన జీవితం ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి, ఎందుకోసం దేవుని తెలుసుకోవాలి అనేది మర్చిపోయాడండి. మేము ఇక్కడికి సుమారు ఒక 100 కిలోమీటర్లు అండి, అంటే రాజనగరం నుండి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అంటే మేము ఇక్కడికి ప్రయాణం చేసుకుంటూ, కార్లు అయితే కార్లు, ఆటోలు అయితే ఆటోలు, ప్రయాణం చేసుకుంటూ వచ్చామండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ 4 మాటలు చెప్పి ఏమండి మేము వచ్చిన ఊరు మర్చిపోయి ఈ కొండలంటా గుట్టలంటా అలా తిరుగుతున్నాం అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదని ఎదురు చూస్తుంటారు. ఏమండి ఎందుకని మనం ఎక్కడి నుంచి అయితే వచ్చిన వాళ్ళమో మళ్ళీ తిరిగి ఇక్కడికి వెళ్ళాలి. ఏమండి ఈ చెట్లంతా అలా అలా తిరుగుతూ ఇదే జీవితం, ఇదే మా ఇల్లు అనుకుంటున్నాం అనుకోండి, ఆలోచిస్తున్నారా? మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు స్కూల్ నుంచి తిరిగి రాకుండా స్కూల్లోనే ఏమండి ఆ జారు బండ్ల మీద ఎక్కి ఆడుకుంటూ, ఏమండి ఆ బలంతా కూర్చుంటూ ఇదే నా ఇల్లు, ఇదే నా ఇల్లు అంటున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు మీరు వెతుక్కుంటూ అక్కడెక్కడ వెతుక్కుంటూ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అదే బాబు ఇక్కడ ఉండిపోయేట్రా నువ్వు ఇంటికి రాకుండా అన్నప్పుడు ఇదే నా ఇల్లు అన్నాడు అనుకోండి, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం అర్థం అవుతుంది, ఏం చెప్తున్నాం మనం? అదేవిధంగా ఏమండి దేవుని దగ్గర నుండి, దేవుని ఆలోచనలో నుండి ఈ భూమి మీదకి వచ్చిన మనం ఏమండి ఈ భూమి మీద బ్రతికి ఎంతకాలం అయితే జీవిస్తాం అంతకాలం ఏమంటే దేవుడు ఎవరు, మనం ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి, మన ప్రయాణం ఏంటి, ఈ భూమి మీదకి మన ప్రయాణమే వచ్చామంట, ఆ ప్రయాణం ఏంటి అని తెలుసుకోలేక బ్రతుకుతున్నాడు. ఈ సంగతులన్నీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన దేవుని దగ్గర నుండి వచ్చిన వారు అని, ఆ దేవుడు మనకి తండ్రిని, తిరిగి మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలని,
ఆ వెళ్ళే మార్గం యేసుక్రీస్తు వారు చూపించి ఆయనే ఒక మార్గమే. అంటే సత్యంతో ప్రేమతోటి ఎవరిని దేవుని యందు భయభక్తులైన జీవితంతో జీవిస్తే తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తామని యేసుక్రీస్తు వారి ద్వారా తెలుసుకున్నామండి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన వారు తిరిగి మళ్ళీ మేము మా ఇంటికి వెళ్ళడానికి మాకు జ్ఞానం ఉండాలి, మాకు ఇల్లు జ్ఞాపకం ఉండాలి, వచ్చిన దానికి జ్ఞాపకం ఉండాలి. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి ఆలోచించగలిగితే మనంతటి మనమే పుట్టలేదండి. మన తల్లిదండ్రులు అనుకుంటే పుట్టలేదు. అలా అంటే చాలా మంది పిల్లలు లేకుండా కూడా ఉన్నారు, అనుకుంటే పుడితే. అని ఆలోచించండి ఒకసారి. మనం పుట్టాము, మనం బ్రతుకుతున్నాం అంటే దేవుడిచ్చిన కృప, ధన్యత. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడిని తెలుసుకోవాలని, ఏమండి ఈ భూమి మీదకి ఎలా అయితే మనం రావడం అయితే జరిగిందో అదేవిధంగా తిరిగి మళ్ళీ మన జీవితకాలం ఎంతైతే కాలం అయితే జీవిస్తామో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మా యొక్క హృదయపూర్వకంగా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. కొద్ది నిమిషాలే దేవుని మాటలు మీకు తెలియజేస్తాం. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చాలా దూరం నుంచి మీ మధ్యకి ఏదో ఆశించి మీ మధ్యకి మేము రాలేదండి. కాబట్టి ఇది ఒక మతం గానో లేదా ఒక కులానికో సంబంధించింది గానో లేదంటే ఇక్కడ మతానికి సంబంధించింది గాను మీరు అటువంటి ఆలోచన కలిగి ఉండకూడదని మొట్టమొదటిగా మీకు తెలియజేయడం జరుగుతుందండి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజు మనము దేన్నైనా నమ్మాలి అంటే అవన్నీ ఖచ్చితంగా మనం వినాలి. వింటేనే సత్యం ఏదో అసత్యం ఏదో తెలుస్తుంది, అర్థమవుతుంది. మనం దేవుని కూడా పూర్తిగా వినకుండా అది అసత్యము అని మనం మాట్లాడకూడదు. ఈరోజు మనం దేన్నైతే బాగా లేదా ఎక్కువగా వింటామో దాన్ని మనం నమ్ముతాం. అది సత్యమైన కానివ్వండి, అసత్యమైన కానివ్వండి, దేన్ని అయితే మనం తరచుగా వింటూ ఉంటామో అదే నిజమని నమ్ముతూ ఉంటాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు అనే ఒక శక్తిని మనం తెలుసుకోవాలి అనుకుంటే గనుక ఆ దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి అనే ఆలోచన కనుక మనలో ఉంటే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. అదేంటంటే వినట వలన విశ్వాసం కలుగును అన్నాడు. అది దేవుని మాట వలన మాత్రమే, క్రీస్తు గూర్చినటువంటి మాట వలననే విశ్వాసం కలుగుతుంది అని నూతన నిబంధనలో రోమపత్రికలో అక్కడ 10:17 రాయబడిందండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. దేవుడి మీద నమ్మకం కలగాలంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా వినాలండి. వింటేనే దేవుడు ఎవరు అర్థం అవుతుందండి. ఈరోజు ఇక్కడున్న మేమందరం కూడా విన్నామండి. విని మేము సత్యాన్ని గ్రహించాం, అంటే దేవుడు ఎవరో తెలుసుకున్నాం. అంటే వినడం ద్వారానే నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుందండి, లేదంటే సత్యం ఏదో తెలుస్తుందండి. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారండి. పాత నిబంధనలు అయితే ఒక అబ్రహాము గారు ఉన్నారండి. అబ్రహాము గారు అనగానే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి, ఆయన ఒక ధనవంతుడండి. ధనవంతుడు దేవుడు నమ్మాడండి. దేవుడు నమ్మితే దేవుని దృష్టికి అది నీతిగా ఎంచబడిందండి. అంటే చాలా మంది అనుకోవచ్చు బైబిల్లో ఉన్నటువంటి భక్తులు పేదవారేమో పేదవారేమో అనుకుంటారు, కానీ బైబిల్లో ఉన్నవారు రాజులు ఉన్నారండి, బైబిల్లో ధనవంతులు ఉన్నారండి. దేవుడు నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము అనేటటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన దేవుణ్ణి నమ్మాడండి. దేవుడి గురించి దేవుడు చెప్పిన మాటలు నమ్మి దేవుడి మీద విశ్వాసం ఉంచాడండి. అందుని బట్టి అబ్రహాము గారిని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడండి. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా ఒక ఇద్దరు భక్తులు ఉంటారండి. ఆయన దానిలో ఒక ఆయన నపుంసకుడండి. ఆయన నపుంసకుడు అంటే ఆయన ఒక మంత్రి అనమాట అండి. అంటే నేను ఇప్పుడు మొట్టమొదటిగా చెప్పినటువంటి అబ్రహాము గారు ధనవంతుడు, ఆయన దేవుడు నమ్మాడు. నమ్మడానికి ముందు ఆయన దేవుడు మాటలు విన్నాడండి. వినడం వల్ల ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడండి. అలాగనే నపుంసకుడు ఉన్నాడండి, ఆయన ఒక మంత్రి అండి. ఆ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఒక సేవకుడి ద్వారా దేవుడి గురించి విన్నాడండి. విన్నప్పుడు దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడండి. విశ్వసించి ఆ వ్యక్తి రక్షణ పొందాడండి. అదేవిధంగా
అపోస్తుల కార్యముల గ్రంథంలోని 10వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడండి. శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి అండి, 100 మంది మీద అధికారి ఆయన. అంటే అధికారులుగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి నమ్మారండి. ఎలా నమ్మారు అంటే వారు ఒక సేవకుడు ప్రకటిస్తుంటే నమ్మి విశ్వసించారండి. ఇందాక ఒక మాట చెప్పారండి, నేను దాన్ని వదిలేశాను. మేమందరం కూడా అలా విన్నామండి. ఒకప్పుడు దేవుడు ఎవరో మాకు తెలియదండి, యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు. మాకు సృష్టిని కలిగించేటువంటి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. మేము విన్నామండి, విని తెలుసుకున్నాము. ఇదిగో సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఎవరో కాదు, ఇదిగో యెహోవా దేవుడు లేదా బైబిల్లో రాయబడినటువంటి దేవుడు అని మేము తెలుసుకున్నామండి. ఈరోజు మనం దేవుణ్ణి సృష్టిని చూసి నమ్మాలండి. ఈ సృష్టిని కలిగి తర్వాత ఈ జీవితాన్ని ఇచ్చింది కూడా దేవుడే అని నమ్మాలండి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించింది దేవుడే అని నమ్మాలండి. తర్వాత ఒక చిన్న విషయం, యేసుక్రీస్తు ప్రభువు ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షింపబడతాడు అని రామపత్రికలో రాయబడిందండి. కాబట్టి ఈ సువార్త ద్వారా మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఏదైతే వింటామో దాన్ని నమ్ముతామండి. ఈరోజు దేవుని మాటని, దేవుని సువార్తను మీ మధ్యకు తీసుకొచ్చామో, మీరు ఖచ్చితంగా దేవుణ్ణి ముందు వినడానికి ప్రయత్నం చేస్తే ఆ విన్న దానిలో ఏది సత్యమో ఏది అసత్యమో మీకు అర్థం అవుతుందండి. కాబట్టి మాకు వల్ల మీరు కూడా వినండి సువార్తను, ఖచ్చితంగా మీకు విషయం అర్థమవుతుంది. ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి దేవుడే సృష్టికర్త అని అర్థమవుతుంది. ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు నిజ రక్షకుడు అని అర్థమవుతుంది. ఖచ్చితంగా అప్పుడు మన జీవితాలు మారుతాయండి. మనలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే అది పాపం అనేటటువంటి ఒక గుణం అండి. అది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏదైనా బురద అంటుకుంది అనుకోండి, ఆ బురదను మనం వెంటనే కడిగి వేసుకోవాలనుకుంటామండి. అలాగనే ఈరోజు పాపం అనే బురద ప్రతి ఒక్కరు కూడా అంటుకుని ఉందండి. ఆ బురద పోవాలి అంటే, ఆ పాపం అనే బురద మనం కడుక్కోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా అది సాధ్యపడుతుందండి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, యేసు నామంలో ఖచ్చితంగా స్వస్థత ఉంటుందండి, యేసు రక్తంలో రక్షణ ఉందండి. కాబట్టి యేసుని రక్షకుడిగా నమ్మండి, మీ హృదయంలో విశ్వసించండి, నోటి మాటతో ఒప్పుకోనండి. ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు రక్షింపబడతాయి. మేము ఆ విధంగానే రక్షింపబడ్డాం కాబట్టి ఈ మాటలు మీరు అన్నిగా భావించకుండా ఇది ఒక మతానికి కులానికి సంబంధించింది కాదు అని మీరు నమ్మాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రకటింతును, దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమల సుఖాలందు, సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను, యేసుతో సాగెదను.
కాపాడుచు ఆత్మల రక్షింతును ఆత్మల రక్షింతును సాగిపోదున్ 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 శోధన బాధలు సహింతును చావుకునే భయముందను శోధన బాధలు సహింతును చావుకునే భయముందను సిలువను భరించి క్రీస్తును ధరించి సాతానును ఎదిరింతును ఆ సిలువను భరించి క్రీస్తును ధరించి సాతానును ఎదిరింతును సాతానును ఎదిరింతును సాగిపోదున్ 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 ఈ ఘనత ఈ భువిని నే కోరను లోకాశలు త్యజింతును ఈ ఘనత ఈ భువిని నే కోరను లోకాశలు త్యజింతును నా యేసు నా గమ్యం సువార్త నా భాగ్యం ఈ వార్త నా జీవనం నా యేసు నా గమ్యం సువార్త నా భాగ్యం ఈ వార్త నా జీవనం ఈ వార్త నా జీవనం సాగిపోదున్ 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 నా పరుగును ముగించా ప్రభు కృప చాలు దొరుకునుగా జీవ కిరీటం నా పరుగును ముగించా ప్రభు కృప చాలు దొరుకునుగా జీవ కిరీటం ప్రభు యేసు రాజ్యంలో పరలోక స్వాస్థ్యంలో ప్రియమార పాలొందెదన్ ప్రభు యేసు రాజ్యంలో పరలోక స్వాస్థ్యంలో ప్రియమార పాలొందెదన్ ప్రియమార పాలొందెదన్ దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును సమయ సమయాలందు శ్రమల సుఖాలందు సమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను యేసుతో సాగెదను సాగిపోదున్ 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 సిద్ధు ఒప్పడ సంగబెట్ట ఆశీర్వాదం గారు ఈరోజు మాకు ఆటోకి డ్రైవర్ వచ్చారు, చాలా సంతోషం.
మా కొండని గురించి చెప్పక్కర్లేదు. పోయిన నెల నుంచి మొదలు పెట్టారు. ఆరోగ్యం దేవుడు ఇచ్చినంత కాలం, శక్తినంత కాలం పోరాటం చేద్దాం. ఇంకా వచ్చిన ఉప్పాడు బిడ్డలందరికీ మీ అందరూ కూడా కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తల్ల వంచండి. గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక దీవెన దయచేయండి. వారి ద్వారా మీరు నడిపిస్తున్న ఈ సువార్త పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నూతనంగా వచ్చిన వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని అంతల దీవెనతో నింపండి. ప్రతి నెల క్రమముగా సువార్తకు వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. అన్ని రీతుల్లో వారిని అభివృద్ధి చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులను దీవించండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య అంతటిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందిగా ఈ స్థలానికి రావడానికి కృప చూపారు. ఈ గ్రామానికి రక్షణ ఇవ్వండి ప్రభువా. అనేక ప్రభు 2007వ సంవత్సరం నుంచి ఈ స్థలానికి మేము వస్తూ ఉన్నాం. రక్షణ కార్యాలు జరగట్లేదు, మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ దాసులు ప్రభు ఇక్కడ వర్తమానం ఇచ్చారు నాయనా. ప్రభు బిడ్డలు గ్రామంలో పాటలు పాడి స్తుతించారు. అనేకుల్ని తట్టు త్రిప్పమని ప్రార్థన చేస్తున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుల్ని వచ్చిన జనామంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వెహికల్స్పై మీ కృపించమని ప్రార్థన చేస్తున్నాం. రావటానికి కృప చూడండి. మళ్ళీ తిరిగి వెళ్తుండగా ఈ రాత్రి మీటింగ్లో మీరు తోడుగా ఉండండి. ఏ శోధన రాకుండా మీరు కనికరించండి. మళ్ళీ ప్రభు రాత్రికి వారి గృహాలకు చేరే వరకు మీ కాపుదల క్షేమం ఇచ్చండి. మీ కాపుదల మా అందరికి ఉంచండి. మీ దాసులకు ఇచ్చిన ఈ భారభరితమైన పరిచర్ను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేలుకై మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని శుభమే కలిగించమని, ఇంతవరకు నడిపించారు, ఇక ముందుకు నడిపించి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభువాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. షెడ్యూల్ అయ్యగారు చెప్తారు, సమయాన్ని వారికి అప్పగిస్తాను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, సాయంకాలం వేళ సభ ఎక్కడ జరుగుతుంది? తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి, యేసు మానవ జాతి వికాసం, యేసు మానవ నీతి విలాసం, యేసు మానవ జాతి వికాసం, యేసు మానవ నీతి విలాసం, యేసు పతిత పావన నామం, భాసుర క్రైస్తవ శుభనామం. రండి పట్టాలి సభలు గడిగా తంబుర సితార ప్రభు యేసు దయానిధి, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో సంజలు సిలువ, తంబుర సితారనాదముతో ప్రభు యేసు చివరి చరణం. యేసు జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూత స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. రెండు సువార్త సునాదముతో సంజులు సిలువ, తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. బోలో యేసు మహారాజుకే, త్వరలో రానున్న రారాజుకే, పాపుల రక్షకునికే.
మధ్యాహ్న కాలంలో ఈ యొక్క లొంగపత్రికని నీ యొక్క మాటలు నీ యొక్క ఉనికిని మేము వీరికి తెలియజేస్తుంది దేవా. ఈ యొక్క శబ్దాంతరం ద్వారా తల్లి ఎంతమంది అయితే తల్లి విన్నారో తల్లి నాయన విని ఇప్పుడు విడిచిపెట్టేవారు కాకుండా నాయన మీరు నిజమైన దేవుడిని మీ ద్వారానే తప్ప వేరొక దేవుడు లేడని మీరే మార్గము సత్యము జీవనం ఉన్నారని మేము ఎరిగాం బాబు. మాకు మీరు నిరూపించారు, ఈ గ్రామస్తులు కూడా నిరూపిస్తారని మా మాట వృధా పోకుండా తండ్రి నాయన మీ పరిగణలో ఈ గ్రామం పట్ల మీ యొక్క శక్తిని నెరవేరుస్తారని మా ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేసి దానికి ఒక వ్యాన్ని సిద్ధం చేసుకొని అక్కడ నుంచి ఆ టీం వాళ్ళు రావడం, వారే సర్వ్ చేయడం, ఖర్చులన్నీ వారే భరించడం, మన ఆకలి తీరుస్తూ ఉన్నారు. వారికి ప్రభు తరఫున నిండు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రేమగల ప్రభువా, గొప్ప దేవుడు అయ్యా, నీ మాట ఒక్కోసారి మంత్రంలో పనిచేస్తుందమైన మనిషిని మార్చగలిగింది నీ మాట, మనిషిలో కార్య సాధన చేయగలిగింది నీ మాట. బిడ్డలు తీర్మానం చేసుకున్నారు, నిజంగా వారి కుటుంబాల్లో వారికి ఉన్న సమస్యలు కష్టాలు వారికి ఉంటాయి, అయినా నీకు మాట ఇచ్చారు కనుక ఆ మాట కట్టుబడి లోబడి దేవుడు పనిచేస్తే మాకు ఆశీర్వాదం. ఇదిగో ఆత్మీయ ఆహారాన్ని, నీ సువార్తను, సమాజ శ్రేయస్సుకు కావలసిన సందేశాలు తీసుకువెళ్తున్నారు. ఆ బిడ్డల ఆకలి తీర్చడానికి మేము ఆహారాన్ని తీసుకెళ్ళాలి. మంచి ఆలోచన చేశారు బాబు. బిడ్డల చేతి కష్టార్జితాన్ని మీరు దీవించండి. ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వాదించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమైశ్వర్యంలో ఈ పిల్లల అవసరాలన్నీ తీర్చండి. ప్రయాణాల్లో క్షేమించి నడిపించండి. కూడి వచ్చిన మా ప్రియులందరినీ దీవించండి. భోజనానికి వెళుతుండగా సమృద్ధినిచ్చి నడిపించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.